హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రుద్రాని. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరూ వెజిటేబుల్ పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు పెట్టుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ అందుట్లో నాన్ వెజ్ పచ్చళ్ళు తినేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఈ రోజున రొయ్య నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంది అనేది తెలుసుకుందాం. ఒకసారి మా మిసెస్ ఎలా రొయ్యల నిల్వ పచ్చడి ఎలా పెడుతుంది ఏందనేది వీడియో చేద్దాం. ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ప్రోత్సహించాలి. అందరూ నా వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మరిన్ని వెరైటీ వీడియోలతో మీ ముందుకు వస్తాము. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, చూశారు కదా, మార్కెట్ నుంచి నేను ఒక 1/2 kg రొయ్యలు తీసుకొచ్చాను. ఇవి రెడీమేడే కదా, ఇవి మామూలుగా రొయ్యలు తీసుకొచ్చాను. ఇవి నిక్కచ్చిగా 1/2 kg తీసుకొచ్చాను. వేస్ట్ ఇక అన్నీ పోయి తీసుకొచ్చాను. అవి తెచ్చిన తర్వాత మనకి లోపల కడుక్కొని శుభ్రం చేసుకున్నప్పుడు ఇలా పేగులు ఉంటాయి నల్లగా. వాటిని మనమే తీసేసుకోవచ్చు. దారం లాగా వచ్చేస్తాయి బయటికి. ఒకసారి చూడొచ్చు మీరు. మీరు అట్లా శుభ్రంగా తీసేసుకొని నీట్గా దాన్ని మనం ఇప్పుడు కడిగేసుకోవాలా. ఫ్రెండ్స్, అది దాంట్లో కొంచెం పచ్చి రొయ్యలు అవి అట్లా నీసు వాసన రాకుండా ఉంటాయని కొంచెం సాల్ట్ వేసుకున్నాం మనం. దాంట్లో సాల్ట్ వేసుకొని ఇప్పుడు కడిగేసుకోవాలా దాన్ని వాటర్తో. మనం వేరే ఎంటీ పాత్ర తీసుకొని ఉప్పులో బాగా కలుపుకోవాలి బాగా. ఎందుకంటే మనకు నీసు వాసన రాకుండా ఉండాలి కాబట్టి ఉప్పులో బాగా వేసేసుకొని బాగా పిసికేసుకోవాలి. పండు రొయ్యలు వీటిలో కొన్ని పండు రొయ్యలు ఉన్నాయంట, అవి ఎర్రగా ఉంటాయి. వీటిని మామూలుగా అయితే టైగర్ రొయ్యలు అంటారు. వీటిని నాటు రొయ్యలు వేరేగా ఉంటాయి, టైగర్ రొయ్యలు ఇవి టైగర్ రొయ్యలు అంటారు. ఇవి ఏమైతే మనకి పచ్చడికి కొంచెం తిన్నా కూడా ఆవకాయ ముక్కలాగా కొంచెం లావుగా బాగా టేస్ట్గా ఉంటుంది. మన చిన్న రొయ్యలతో తింటే ఏంటంటే మనకు టేస్ట్ అనిపించదు. ఇది కూడా మనం నిల్వ పెట్టుకొని ఒక 2-3 నెలలు జాడీలో పెట్టేసుకొని తినేసేయచ్చు. మనం ఊరగాయ పచ్చడి ఎలా తింటామో అలా తినేసేయచ్చు. ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తున్న వీడియో ఇది. మావిడికి ఇన్ని టాలెంట్లు, ఇన్ని రకాల వీడియోలు ఉంటాయి, ఇన్ని రకాల వంటలు తెలుసు అని నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడే తెలిసింది నాకు మావిడి ఇంత రకాల వీడియో, ఇన్ని రకాల వంటలు చేసిద్దని. అందుకని ఎదురికి నీకు వంటలు తెలుసు కాబట్టి మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకుందాము, మనం ఒక ఛానల్ పెట్టుకుందామని మేము యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాము. ఫ్రెండ్స్, అలా ఉప్పుతో కడిగేసిన తర్వాత ఈ రొయ్యలను చూస్తుంటే నాకు తాటి ముంజలు గుర్తు వస్తున్నాయి. మనకి ఎండాకాలం, వేసవి కాలంలో వచ్చే తాటి ముంజలు గుర్తు వస్తున్నాయి. ఇది ఎండాకాలమే, ఇక సమ్మరే. ఇక్కడ తాటి ముంజలు, మామిడికాయలు అవన్నీ వస్తుంటాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, నీళ్ళు శుభ్రంగా ఉన్నాయి. నీళ్ళని శుభ్రంగా రొయ్యల్లోంచి పిండేసుకోవాలి శుభ్రంగా. మళ్ళీ కడగాల. ఫ్రెండ్స్, ఉప్పుతో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మనం పసుపుతో పసుపుతో కూడా బాగా కలిపేసుకొని
ఇవన్నీ ఏంటంటే మనకి నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మామూలుగా వండుకునే రొయ్యలకైతే అవసరం లేదు, కానీ మనకి పచ్చడి నిల్వ ఉండాలి కదా, ఒక 2 నెలలు 3 నెలలు స్టాక్ ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒక 10 నిమిషాలు లేట్ అయినా కొంచెం జాగ్రత్తగా చేయాలి, అడావుడి కాకుండా. వారం రోజులు బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా మనం డ్యూటీలో పోయి వచ్చినప్పుడు కూరలు చేసుకున్నప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకొని తినొచ్చు, బాగుంటుంది నీట్గా. ఫ్రెండ్స్, ఇది ఒక 1 వీక్ మనం బయట పెట్టేసుకొని ఒక వారం తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇక ఎన్ని రోజులైనా మనకి పచ్చడి రంగు మారకుండా నిల్వ ఉండిపోద్ది. మనం కూర ఏమి చేయడానికి సమయం చాలినప్పుడు మనం ఆ పచ్చడిని జాడీలోంచి తీసి వేసుకొని తినచ్చు, లేదా మామూలుగా నంచుకొని తినచ్చు. ఏదైనా పప్పు సాంబారు అట్లాంటివి చేసినప్పుడు పచ్చడిలోకి వేసుకొని తినచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, మనం పసుపుతో ఉప్పుతో కడిగిన తర్వాత రొయ్యల్ని ఇలా శుభ్రంగా నీళ్ళు లేకుండా వడగట్టుకొని ఇలా పెట్టేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం కళాయి పెట్టేసుకున్నాము. కళాయి ఎక్కేదాకా కొంచెం ఉంచి దాంట్లో మనం ఒక 1/2 కేజీకి ఒక 150 గ్రాములు వరకు సరిపోయినంత, ఒక 1/2 కేజీకి 150 గ్రాముల నూనె, 1/2 కేజీ రొయ్యలకి 150 గ్రాములు శనగ నూనె అంటే పల్లీల నూనె వేసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి పల్లీల నూనె వాడాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అవి ఏం పనికిరావు, మనం శనగ నూనె వాడాలి. నూనె బాగా కాగాలి. నూనె ఇప్పుడు బాగా కాగాల. లేకపోతే పచ్చాసన వచ్చింది శనగ నూనె. స్టవ్ హైలో పెట్టేసావా? నూనె కాగాలిగా. ఫ్రెండ్స్, ఈ పచ్చడి మనం అదే బయట మార్కెట్లో కొంటే కేజీ పచ్చడి 1400 లేదా 1200 అని అంటున్నారు. కానీ మనం దీన్ని సింపుల్గా 400-500లోనే తయారు చేసేసుకోవచ్చు మనం. కానీ వాళ్ళు తయారు చేసిన దానికి మనం తయారు చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. మనం చేసుకున్నదేమో అన్నీ స్వచ్ఛంగా ఎలాంటి కల్తీలు లేకుండా చేసుకుంటాము. బయట వాళ్ళు ఎట్టి రొయ్యలు ఎలా పెడతారో, ఏ నూనె వాడతారో మనకు తెలియదు. కాబట్టి ఒక 10 నిమిషాలు లేట్ అయినా మన ఇంట్లో మనం చేసుకోవడం ఉత్తమం. చూశారు కదా, నూనె కాగింది. ఆ నూనెలో రొయ్యలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయి బాగా వేగేదాకా, గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. రొయ్యలు ఎంత వేగితే అంత మంచిది మనకి. బాగా వేగితేనేమో ముక్క బాగా గట్టిగా అయిపోద్ది. అట్లా వేగకుండా మీడియంలోకి వేగాలి, అంతేనా? అప్పుడు మెత్తగా ఉంటే కొంచెం బాగుంటుంది తుంచుకోవడానికి కానీ తినడానికి. బాగా గట్టిగా ఉంటేనేమో రాళ్ళలాగా తయారైద్ది.
ఫ్రెండ్స్ చూడండి, పల్లీల్లోని కదా, చూడండి ఎట్టా నురుగు వస్తూ ఉందో. ఇంకా మనకి కొద్దిగా బాయిల్డ్ అవ్వాలి, బాగా ముక్క వచ్చేసి గోల్డ్ కలర్ రంగులోకి వచ్చేసేయాలి. మనం మధ్య మధ్యలో ఇట్లా కలదిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం కలదిప్పకపోతే నూనెకి బాండీకి కడాయికి అతుక్కబోద్ది ముక్క. కాబట్టి మధ్య మధ్యలో మనం ఏగేదాకా ఇట్లా కలదిప్పుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ముక్క గోల్డ్ కలర్లోకి వచ్చేసింది, అంటే వేగినట్టు మీడియంలోకి. మనకి ఇప్పుడు తీస్తే మనం ముక్క మెత్తగా కొంచెం బాగుంటుంది పచ్చడిలోకి. ఇంకా వేగితే మనకి గట్టిగా రాళ్ళలాగా ఉంటాయి. కాబట్టి ఇట్లా మనకి నూనెగా ఇట్లా బుడగలు లేకుండా లైట్గా ఇట్లా ఒప్పిస్తుంటే ముక్క వేగిందని అర్థం. ఇప్పుడు దీన్ని మనం తోడేసుకోవచ్చు. ఇక ముక్కని మనం ఆ ముక్కని ఆ నూనెలో నుంచి వేరే పాత్రలోకి, వేరే ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం. చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. చిన్నపిల్లలు ఉంటే చిన్నవి తీసుకుంటారు, పెద్దలు ఉంటే పెద్దవి తింటారు. ఫ్రెండ్స్ చూడండి, ముక్క వేగితే ఇది ఇలా ఉంది. ఇది 1/2 kg రొయ్య. దాంట్లోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. ఎంత వేయాలి? 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఎక్కువ శాతం అందరికి ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తింటారు కాబట్టి అదే నూనెలో తాజాగా ఫ్రెష్గా ఉన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం నీరు పెట్టుకుంటే 1 స్పూను. బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటే మళ్ళీ బాగోదు. బాగా నూనెలో పచ్చివాసన పోయేదాకా వేయించుకొని దాంట్లోకి 2 టీ స్పూన్లు ఉప్పు, దాంట్లోకి 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలా. మనకి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ అది సిమ్ముల్లోనే పెట్టి వేయించుకోవాలంట, లేకపోతే మనకి అడుగంటిద్ది. దాంట్లోకి ఇప్పుడు కారం. ఫ్రెండ్స్ 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నప్పుడు మనం దాంట్లోకి 4 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అన్ని కొలతలు కరెక్ట్గా వేసుకోవాలి మనం, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా పచ్చడి. 4 టీ స్పూన్ల కారానికి 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి మొత్తం 1/2 kg రొయ్యలకి. కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చివాసన పోయేదాకా మనం సిమ్ములోనే పెట్టుకోవాలా. సిమ్ములోనే పెట్టుకొని నూనెని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా కలదిప్పుకుంటూ ఉండాలి. మనకి రెడ్ కలరు వచ్చేసింది అంటే ఇంకొక 2 మినిట్స్లో కాగుతుంది. దీంట్లోకి ధనియాల మసాలా వేయాలా.
ఇప్పుడు తర్వాత ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు వేయాలా? ఇప్పుడే వేస్తారు. ఇది కారం పచ్చివాసన పోవాలిగా, పచ్చివాసన పోయినాక ఇప్పుడు వేస్తాం. ఫ్రెండ్స్, దాంట్లోకి మనం ధనియాలు, లవంగాలు, చెక్క, అంతే, వీటన్నిటిని కలిపిన మిశ్రమం ఇది. ఒక హాఫ్ టీ స్పూనా, టీ స్పూనా, ఒక టీ స్పూన్ వేసుకోవాలి అందులో మసాలా. గుర్తుపెట్టుకోండి, ధనియాలు, చెక్క, లవంగాలు 3 కలిపి మనం వేయించుకొని బాండీలో వేయించుకొని దాంట్లో పౌడర్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మాకు ఆల్రెడీ ఇంట్లో వేయించి పెట్టుకొని ఉంచుతాము, అందువల్ల మీకు వేయించడం చూపించలేదు వీడియోలు ఎంత ఎక్కువ అవడం వల్ల. మామూలుగా అయితే వాటిని కొంచెం వేయించుకొని వేసుకుంటే మంచి వాసన వచ్చింది. దీంట్లోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద పెట్టాలా? లేదు, దీంట్లోకి మెంతిపొడి ఎప్పుడు వేస్తారు? కొంచెం చల్లారినాక బాగా వేయడం కదా. ఫ్రెండ్స్, ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని మనం వేయించి పెట్టుకొని వాటిని కూడా పొడి చేసి పెట్టుకొని ఇవి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టాము చూడండి. ఒక హాఫ్ టీ స్పూను మెంతులు, మంచి సువాసనగా ఉంటుంది. నిలవ పచ్చడి కాబట్టి అది వేసుకుంటే మంచి స్మెల్ వచ్చింది. పచ్చడి మనం తినడానికి కూడా ఇంపుగా ఉంటుంది. ఆ దించిన దాంట్లోకి ఆ పచ్చడిలోకి ఈ మెంతిపొడి వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది చల్లారేదాకా మనం కొద్దిగా వెయిట్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకా చిన్న ప్రాసెస్ ఉంది, అది ఏం చేయాలనేది ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, రొయ్యల పచ్చడి ఆరిపోయింది, అది మనం వేయించి పెట్టుకున్నది ఆరిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం 2 నిమ్మకాయలని, బాగా పెద్ద కాయలు 2 నిమ్మకాయలని కట్ చేసుకొని ఆ రసాన్ని దాంట్లోకి పిండేసేయాలి. చిన్నవి అయితేనేమో 3 కాయలు, పెద్దవి అయితే 2 కాయలు. నిమ్మరసాన్ని మనం నిమ్మకాయ పిండే దాంట్లో పెట్టేసుకొని బాగా ఆరిన తర్వాతే డబ్బా పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక ఇట్లానే మనం ఈ బౌల్లో 1 డే వరకు 24 గంటల వరకు కదిలించకుండా ఒక గాజు సీసాలో కదిలించుకుని ఇట్లానే ఉంచేసి ఒక గాజు సీసాలో పెట్టేసుకొని ఇక మనం వడ్డించుకోవచ్చు, తినేసేయచ్చు. ఈ పచ్చడి మనకి 2 నెలలు లేదా 3 నెలలు గట్టిగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రంగు మారదు, టేస్ట్ మారదు, మనం నిల్వ ఉంచుకొని తినేసేయచ్చు. ఇప్పుడు దీన్ని మనం 24 గంటల సేపు కదిలించకుండా ఉంచాలి. తర్వాత మనం వడ్డించుకొని తినేసేయచ్చు, లేదా బౌల్లో ఒక గాజు జాడీ లాంటి దేంట్లో అయినా పెట్టేసుకొని మనం స్టాక్ పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి రొయ్యల పచ్చడి చేయటం ఎలా అనే దాని మీద వీడియో పెట్టడం జరిగింది. అది ఈరోజు మనకి చేయడం అయిపోయింది, కంప్లీటెడ్. మళ్ళీ మరొక వీడియోతో మరొక వంటకంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీకోసం ఇంకా కష్టపడి ఎన్నెన్నో వంటలు చేస్తాము. మీ నుంచి మేము కోరుకునేది ఒక్కటే, ఒక్క సబ్స్క్రైబ్ ఒక్కటే మీ నుంచి మేము కోరుకునేది. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మీ వీడియోని షేర్ చేస్తే మరో 10 మందికి చేరుతుంది, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఓకే, బాయ్ బాయ్. తిరిగి మళ్ళీ రేపు మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.